హలో గైస్, వెల్కమ్ టు క్రిక్ 360 మ్యాచ్ నెంబర్ 6 కోల్కతా నైట్ రైడర్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్. ఆరెంజ్ ఆర్మీ ఎప్పుడు ట్రెండ్ ఫాలో అవ్వదు, ట్రెండ్ సెట్ చేస్తుంది. ఏంటి ఆ ట్రెండ్ అంటే మనం చూసాం అంతకుముందు మ్యాచెస్ అన్ని సెకండ్ బ్యాటింగ్ ఆడిన వాళ్ళే గెలిచారు. హోమ్ క్యాప్టెన్స్ ఎప్పుడైతే టాస్ గెలిచిన తర్వాత సెకండ్ బ్యాటింగ్ తీసుకోవడం, ఆ తర్వాత వచ్చేసి హోమ్ టీమే మ్యాచెస్ గెలవడం మనం చూసాం. కాకపోతే ఇప్పుడు మాత్రం ఇక్కడ మనం టాస్ ఓడిపోయాం, కాకపోతే ఫస్ట్ బ్యాటింగ్ చేసి మ్యాచ్ గెలిచాం. సో టాస్ గెలిచిన వాళ్ళే మ్యాచ్ అనే ట్రెండ్ అయితే మనం మార్చేసాం. ఆరెంజ్ ఆర్మీ ఓవర్ రేంజ్ లో ఆడితే మ్యాచెస్ ఇలా వన్ సైడ్ అవ్వాల్సిందే. సన్ రైజర్స్ హైదరాబాద్ వాళ్ళు కోల్కతా నైట్ రైడర్స్ మీద ఒక క్లినికల్ పర్ఫార్మెన్స్ రిజిస్టర్ చేసి వాళ్ళ యొక్క మొదటి విక్టరీ అయితే సొంతం చేసేసుకున్నారు. సో ఈ మ్యాచ్కి సంబంధించి మనం చాలా డీటెయిల్గా మాట్లాడేసుకోవాలి. ఫస్ట్ మ్యాచ్ సమ్మరీ మాట్లాడేసుకొని ఆ తర్వాత వచ్చేసి మ్యాచ్ డీటెయిల్స్ మాట్లాడేసుకొని ఈ రివ్యూ అయితే ముగించేద్దాం. అంతకంటే ముందు మా వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఆ తర్వాత వచ్చేసి న్యూ సబ్స్క్రైబర్స్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎగ్జిస్టింగ్ సబ్స్క్రైబర్స్ అయితే కనుక ఖచ్చితంగా లైక్ చేసి ఆ హైప్ బటన్ హైప్ ఎప్పుకోవాలి. ఎందుకంటే ఆ హైప్సే మాకు చాలా రీచ్ ఇస్తాయి. కాబట్టి ఇంకేమాత్రం ఆలస్యం చేయకున్నట్టు మనం మ్యాచ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ వచ్చేసి టాస్ గెలిచిన కోల్కతా నైట్ రైడర్స్ వాళ్ళు అయితే బ్యాట్ సెకండ్ చేయడానికి అయితే నిర్ణయించుకున్నారు అనమాట, అంటే బౌల్ ఫస్ట్ చేయడానికి. సో అందుకు రిప్లైగా సన్ రైజర్స్ హైదరాబాద్ వాళ్ళు అయితే 226 ఒక మంచి స్కోర్ అయితే పుట్ ఆన్ చేశారు ఇన్ ఫ్రంట్ ఆఫ్ కోల్కతా నైట్ రైడర్స్ ఫర్ ద లాస్ ఆఫ్ 8 వికెట్స్. ఇక్కడ మనం టాప్ స్కోరర్ చూసుకున్నాక క్లాస్ అయితే ఒక కాషియస్ హాఫ్ సెంచరీ స్కోర్ చేస్తే, తర్వాత ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ ఒక ధనాధన్ 48 అండ్ 46 రన్స్ అయితే వాళ్ళిద్దరు స్కోర్ చేశారు. ఆ తర్వాత మన నితీష్ కుమార్ రెడ్డి ఒక మంచి షీట్ యాంకర్ రోల్ ప్లే చేస్తూ 150 స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేస్తూ 24 బాల్స్లో 39 రన్స్ అయితే స్కోర్ చేశాడు. ఈరోజు నితీష్ కుమార్ మనకు కనబడ్డు, కానీ ఈరోజు అతన్ని గేమ్ చేంజర్ అనడంలో ఏమాత్రం మనకైతే డౌట్ అక్కరే లేదనమాట. ప్యూర్ ఆల్రౌండర్గా అయితే పర్ఫామ్ చేశాడు ఈరోజు సన్ రైజర్స్ హైదరాబాద్కి. ఇంకా ఇన్ రిప్లైలో వాళ్ళు వచ్చేసి 16 ఓవర్స్లో కేవలం 161 రన్స్ మాత్రమే స్కోర్ చేశారు ఫర్ ద లాస్ ఆఫ్ 10 వికెట్స్. సో ఒక టాప్ స్కోరర్ ఎవరు ఉన్నారంటే కనుక అంక్రీస్ రఘువంశీ ఒక హాఫ్ సెంచరీ స్కోర్ చేశారు. ఆ తర్వాత వచ్చేసి రింకు సింగ్ అయితే ఒక 35 రన్స్ అయితే స్కోర్ చేస్తే, ఆ తర్వాత వచ్చేసి ఫిన్నెల్ అయితే ఒక అర్ధనాథన్ ఇన్నింగ్స్ ఆడాడు కదా, అతనైతే 28 రన్స్ అయితే స్కోర్ చేశాడు. ఇంకా మన బౌలింగ్ కార్డ్ చూసుకుంటే కనుక జయదేవ్ ఉనద్కట్ 3 వికెట్లు వస్తే, నితీష్ కుమార్ రెడ్డికి 2 వికెట్లు వచ్చాయి. ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఇషాన్ మలింగకు కూడా 2 వికెట్లు వచ్చాయి అనమాట. హర్ష్ దుబేకి అయితే ఆల్ ఇంపార్టెంట్ ఫినాల్ వికెట్ అయితే సొంతం చేసుకున్నాడు. ఇక మనం మ్యాచ్ ప్రోగ్రెస్ లకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ చాలా కాషియస్ గానే స్టార్ట్ చేశారు సన్ రైజర్స్ హైదరాబాద్ వాళ్ళ బ్యాటింగ్. వైభవ్ అయితే ఫస్ట్ ఓవర్ కేవలం 6 రన్స్ మాత్రమే కన్సిడర్ చేశాడు. ఎప్పుడైతే 6th బాల్ లాస్ట్ బాల్ బౌండరీ వచ్చిన తర్వాత ఇంకా వెనుదిరి చూసుకోలేదు మన ఓపెనర్స్ అయితే. మన వాళ్ళు అయితే బ్యాక్ టు దేర్ ఒరిజినల్ ఇన్స్టింగ్స్. ట్రావిస్ హెడ్ అయితే ఎలాంటి స్టార్ట్ ఇచ్చాడు చూసాం కదా. కోర్స్ అక్కడ అభిషేక్ శర్మ తర్వాత కంటిన్యూ చేసినప్పటికీ ఫస్ట్ మొదలెట్టింది ఎవరు, మన హెడ్ మాస్టర్ వైభవ్ అయితే 3rd ఓవర్లో 22 రన్స్ స్కోర్ చేశాడు. ఆ తర్వాత వచ్చేసి 4th ఓవర్లో మనం హాఫ్ సెంచరీ స్కోర్ చేసాం, 50 రన్స్ అయితే కంప్లీట్ చేసాం. ఆ తర్వాత వచ్చేసి వరుణ్ చక్రవర్తి ఓవర్లో అభిషేక్ శర్మ అయితే రన్స్ అన్ని పిండేసుకున్నాడు కదా. ఆ క్రమంలోనే అతనైతే తన యొక్క 100వ IPL 6ని స్కోర్ చేశాడంటే అర్థం చేసుకోండి అభిషేక్ శర్మ ఎట్లాంటి డిస్ట్రక్టివ్ బ్యాటరు. ఆ క్రమంలోనే ఒకనో టైంలో ట్రావిస్ హెడ్ క్యాచ్ అయితే రహాన్ అయితే డ్రాప్ చేశాడు ఇక్కడ 4th ఓవర్లో అనుకుంటా కదా. కాకపోతే ఆ క్యాచ్ అయితే పెద్ద కాస్ట్లీర్ గా మారలేదు, ఎందుకంటే కార్తిక్ త్యాగి ఒక అద్భుతమైన ఓవర్ వేశాడు కదా. ఈవెన్ దో ఒక బౌండరీ సిక్సర్ కన్సిడర్ చేసినప్పటికీ ఆ పవర్ ప్లే లాస్ట్ ఓవర్లో ట్రావిస్ హెడ్ వికెట్ అయితే సంపాదించగలిగాడు. అతనైతే 21 బాల్స్లో 46 స్కోర్ చేసిన తర్వాత అయితే వెన్ను తిరగాల్సి వచ్చిందనమాట. సో మనమైతే ఈ సీజన్లో అత్యధిక పవర్ ప్లే స్కోర్ని అయితే రిజిస్టర్ చేయగలిగాం, 84 రన్స్ అయితే ఫర్ ద లాస్ ఆఫ్ 1 వికెట్. ఆ తర్వాత కూడా బ్రేక్లు అయితే పర్లేదు, అభిషేక్ శర్మ అలా దాటిగానే ఆడుతూ ఉన్నాడు. కాకపోతే ఇంకో ఎండ్లోంచి ఎప్పుడైతే అక్కడ ఇషాన్ కిషన్ వికెట్ అయితే దొరికింది కదా, ఎప్పుడు బ్లెస్సింగ్ ముదిరమని ఆ మ్యాచ్ని మార్చేశానని చెప్పాలి అనమాట. ఎందుకంటే వాళ్ళకి థింగ్స్ పుల్ బ్యాక్ చేయడంలో స్ట్రాటజిక్ టైం అవుట్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా 2 వికెట్ ఓవర్ వేశాడు కదా అతనైతే. ఫస్ట్ వచ్చేసి ఇషాన్ కిషన్ అవుట్ చేసి, ఆ తర్వాత వచ్చేసి అభిషేక్ శర్మ ఇంకా హాఫ్ సెంచరీ చేసుకుంటాడు అన్న టైంలో వరుణ్ చక్రవర్తి అయితే యూజువల్గా మనం అట్లా చూడడం, కాకపోతే ఒక ఫ్లాట్ క్యాచ్ అయితే తీసుకున్నాడు కదా. సో దాంతో అయితే అభిషేక్ శర్మ యొక్క దాటి ఇన్నింగ్స్ 48 రన్స్ అయితే స్కోర్ చేశాడు కదా అతను విత్ ద హెల్ప్ ఆఫ్ 4 4s and 4 6s. సో ఆ ఇన్నింగ్స్ కూడా తెరబడింది. ఆ తర్వాత వచ్చేసి అనికేత్ వర్మ కూడా చేతులు ఎత్తేసాడని చెప్పాలి. ఏంటో మరి ఇషాన్ కిషన్ అనికేత్ వర్మ అంతకుముందు మ్యాచ్లో బాగా ఆడారు, కాబట్టి ఈ మ్యాచ్లో వాళ్ళిద్దరు ఫెయిల్యూర్ అయ్యారు. సో అనికేత్ వర్మ వచ్చేసి అనుకుల్ రాయ్ వికెట్ తీసుకున్నాడు. ఆ తర్వాత వచ్చేసి ఇంకా విత్ ఇన్ నో టైంలోనే మళ్ళీ మనకి 4 వికెట్స్ అయితే పడిపోయి ఏంటి మరి సన్ రైజర్స్ హైదరాబాద్ పరిస్థితి చాలా కష్టంగా ఉంది అనుకున్న టైంలో అప్పుడు ఒక టైమ్లీ పార్ట్నర్షిప్ అయితే చేశారు. ఆల్మోస్ట్ 85 రన్ పార్ట్నర్షిప్ కదా. అక్కడ ఖచ్చితంగా క్రెడిట్ గోస్ టు బోత్ క్లాసన్ అండ్ నితీష్ కుమార్ రెడ్డి. అనుకోవచ్చు అక్కడ థింగ్స్ పుల్ బ్యాక్ చేశారు కోల్కతా నైట్ రైడర్స్ వాళ్ళు అని. కాకపోతే అక్కడ మన వాళ్ళు కూడా కాషియస్గా ఆడారా అంటే ఖచ్చితంగా అవునని చెప్తాను. ఎందుకంటే
ఆల్మోస్ట్ ఇద్దరు 140 స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేస్తూ ఆడారు కాబట్టి సో నితీష్ కుమార్ రెడ్డి ఇంకా ఎప్పుడైతే యాక్సెలరేట్ చేయాలన్న టైంలో అతను యాక్సెలరేషన్ స్టార్ట్ చేసిన టైంలో అతను 24 బాల్స్లో 39 స్కోర్ చేసిన తర్వాత అవుట్ అయ్యాడు. ఆ తర్వాత హెన్రీ క్లాసెన్ కాస్త హిట్స్ అయితే వచ్చాయి, కాకపోతే అతని రేంజ్కి 35 బాల్ 50 అంటే పెద్ద అనిపిది కానీ బట్ ఖచ్చితంగా ఒక టైంలీ నాకైతే వచ్చిందని చెప్పాలి. ఎనీవే మనకి క్లాస్ అయితే ఫామ్లోకి రావడం చాలా ఇంపార్టెంట్. కాకపోతే చివరిలో మరి బ్లెస్సింగ్ ముజర్వాణిలో చాలా మంచి ఫామ్లో నిన్నాడు కదా, ఇంకో 2 వికెట్ ఓవర్ వేశాడు. సో దాంతో అయితే మనం 226కి అయితే 8 వికెట్స్ కోల్పోవాల్సి వచ్చింది. ఒకనొక టైంలో 240 to 250 వస్తుంది అనుకున్నాను. నేను ఎందుకు 226 తక్కువ అవుతుంది అనిపించింది అంటే అంతమంది మనం చూసాం కదా, కోల్కతా నైట్ రైడర్స్ వాళ్ళు ఇదే గ్రౌండ్లో 262 ఏమో కొడితే పంజాబ్ కింగ్స్ వాళ్ళు ఏకంగా వాళ్ళు 17.4 ఓవర్స్లోనే ఆ స్కోర్ని అయితే ఈజీగా చేసేసారు. సో ఎన్ని రన్స్ చేసినా ఇక్కడ చాలా ఎనఫ్ అనేది అనిపించదు అనుకున్నాను. బట్ కాకపోతే ఈరోజు క్రెడిట్ గోస్ టు అవర్ బౌలర్స్ అని చెప్పాలి. ఎందుకు అలా అంటున్నానంటే ఫస్ట్ రావడంతో ఫిన్నల్ అయితే అక్కడ ఏంది భయంకరంగా స్టార్ట్ చేశాడు. మనకైతే డేవిడ్ పైన అయితే ఒక పెయిన్ఫుల్ ఓవర్ని అయితే అందించాడు సన్ రైజర్స్ హైదరాబాద్కి. ఫస్ట్ ఓవర్లోనూ 25 రన్స్, అందులో భాగంగా 24 రన్స్ ఫిన్నల్ అనే స్కోర్ చేశాడు విత్ ఇన్ నో టైంలో 5 బాల్స్లోనే. చాలా డేంజర్గా అనిపిస్తున్నాడు. కాకపోతే అక్కడ ప్రొయాక్టివ్ క్యాప్టెన్సీ అనాలేమో మరి ఇషాన్ కిషన్ అయితే హర్షదీప్ని తీసుకురావడం, అతను కాటన్ బౌల్ చేయడం ఫిన్నల్ అండ్ వికెట్ని. సో ఆ యొక్క డేంజరస్ ఇన్నింగ్స్కి అయితే మనం అట్లా కట్టెన్స్ డౌన్ చేయాల్సి వచ్చిందనమాట. లేకపోతే కనుక ఫిన్నల్ చాలా డేంజర్గా కనిపిస్తున్నాడు కదా. అతనే 7 బాల్స్లో 28 స్కోర్ వేసిన తర్వాత అయితే అవుట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చేసి ఒక చిన్న పార్ట్నర్షిప్ అయితే వచ్చింది. అంకిత్ రఘువంశీ ఒక సైడ్ అగ్రెసివ్ రోల్ ప్లే చేస్తుంటే కాస్త అజింక్య రహానే అయితే స్ట్రగుల్ అయితే ఉన్నాడు. కాకపోతే ఆ స్ట్రగుల్ కూడా కట్టెన్స్ డౌన్ చేశాడు జయదేవ్ నత్కట్. ఎందుకంటే అతనైతే 5th టైం అంటే ఇది అవుట్ చేయడం అజింక్య రహానే అయితే. సో అతని స్క్రాచ్ ఇన్నింగ్స్కి అయితే తెరబడింది. ఆ తర్వాత వచ్చేసి అంకిత్ రఘువంశీ అనవసరమైన రన్అట్కి అయితే కారణమయ్యాడు. క్యామరూన్ గ్రీన్ అయితే అతను రన్అట్ చేశాడు కదా, యాక్చువల్గా కాల్ ఇచ్చాడు. ఆ తర్వాత వచ్చేసి బాల్ దగ్గరలోనే ఉండింది. అదంతా చాలా నెగ్లిజెన్స్ అని చెప్పాలి. మరి నెగ్లిజెన్స్ అనాలో ఆ తర్వాత వచ్చేసి లేకపోతే మిస్కమ్యూనికేషన్ అనాలో తెలియదు కానీ అక్కడ ఆల్ ఇంపార్టెంట్ క్యామరూన్ గ్రీన్ వికెట్ కోల్పోవడంతో వాళ్ళు పవర్ ప్లేలోనే 74 రన్స్ స్కోర్ చేసినప్పటికీ ఆల్ ఇంపార్టెంట్ 3 వికెట్స్ కోల్పోయారు వాళ్ళు. అక్కడే సగం మ్యాచ్ అయితే లూజ్ అయ్యారు. కాకపోతే అక్కడ నుంచి కాస్త అంతో ఇంతో అంకిత్ రఘువంశీకి రింకు సింగ్ అయితే ఒక చిన్న పార్ట్నర్షిప్ వచ్చింది, 50 రన్ పార్ట్నర్షిప్. ఆ క్రమంలోనే అంకిత్ రఘువంశీ కూడా ఒక 50 అయితే స్కోర్ చేశాడు. కాకపోతే కర్మ అనేది ఒకటి ఉంటుంది అంటారేమో కదా మరి. సో అదే అంకిత్ రఘువంశీ మరి ఆ రన్అట్ రూపంలో అయితే వెనుదిరగాల్సి వచ్చిందనమాట. ఆ 2 రన్అట్లే వాళ్ళ యొక్క కొంప ఉంచాయంటే ఖచ్చితంగా అవునని చెప్తాను. ఆ తర్వాత వచ్చేసి నితీష్ కుమార్ రెడ్డిని ఎందుకు నేను గేమ్ చేంజర్ అన్నాను అంటే కనుక ఆల్ ఇంపార్టెంట్ ఫస్ట్ వచ్చేసి అనుకుల్ రాయ్ వికెట్ ఒకవేళ అది మనం పక్కన తీసేస్తే కనుక తీసినది. కాకపోతే ఎప్పుడైతే అక్కడ రింకు సింగ్ అవుట్ చేయడం మాత్రం ఖచ్చితంగా గేమ్ టర్నర్ అని నేనైతే చెప్తాను. ఎందుకు గేమ్ టర్నర్ అంటే రింకు సింగ్ ఉన్న గేమ్ అవేర్నెస్ మనందరికీ తెలిసింది, మనం చాలా రోజులు విట్నెస్ చేస్తూనే వచ్చాం. ఒకవేళ రింకు సింగ్ కనుక నిలబడి ఉంటే ఇట్ కుడ్ బి ద డిఫరెంట్ స్టోరీ ఫర్ కేకేఆర్. కాకపోతే ఆ యొక్క స్టోరీని రిపీట్ కాకున్నట్టు నితీష్ కుమార్ రెడ్డి ఆ వికెట్ని అయితే అందించేసి టోటల్గా మ్యాచ్ని అయితే మన సైడ్ తిప్పేశాడు. ఆ తర్వాత వచ్చేసి సునీల్ నారాయణ్ ఒక 2 సిక్సర్లు స్కోర్ చేసి ఎంటర్టైనింగ్ చేసినప్పటికీ ఆ తర్వాత వచ్చేసి ఇషాన్ మలింగా జయదేవ్ నత్కట్ అయితే ఆ యొక్క 4 వికెట్స్ తీసేసి తొందరగా ర్యాపప్ చేసి మనకు ఒక మంచి విక్టరీని ఆల్మోస్ట్ 66 రన్ విక్టరీని అయితే మనకు అందించేశారు. సో దాంతో అయితే సన్ రైజర్స్ హైదరాబాద్ వాళ్ళు అయితే ఈ మ్యాచ్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు ఒక అద్భుతమైన విక్టరీతో. సో చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఖచ్చితంగా ఎవరికైనా. ఎందుకంటే సన్ రైజర్స్ హైదరాబాద్ వాళ్ళకి బౌలింగ్ లేదు అంటూ నిన్నారు కదా. కాకపోతే ఈరోజు ఆల్ గన్స్ వర్ బ్లేజింగ్ అన్నట్టయితే అనిపించింది. ఇంకా మనం చెప్పాలంటే శివం కుమార్ గురించి మేము ఖచ్చితంగా మాట్లాడేసుకోవచ్చు. ఈవెన్ దో అతను వికెట్ రాకపోయినప్పటికీ చాలా ఎఫెక్టివ్గా అనిపించాడు అతని యొక్క స్పిన్తో. సో ఖచ్చితంగా ఫర్దర్ మ్యాచెస్లో హీ విల్ బి ద బిగ్ అసెట్ ఫర్ సన్ రైజర్స్ హైదరాబాద్. ఇది వీడియో అయితే తర్వాత నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.